వామ్మో సోషల్ మీడియాలో అయోధ్య రామ మందిరం మీద రచ్చ చిన్నగలేదు. గుడి పూరాగా గట్టక ముందే ఓపెన్ చేసుడేందని కొందరు స్వామీజీలు రామని చెప్పిండ్రు కదా. వీళ్ళకి హిమ్మతి ఇచ్చేటోళ్ళు కొందరు అరే అట్లెట్లుంటది, అసలు గుడి పండుగ చేసుకొని కడమై మెల్లగా కట్టుకుంటే తప్పేంది అని ఇంకా కొందరు. ఎవ్వల మాట ఎట్లున్నా ఇప్పుడు అయోధ్యలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి కదా. ఈ బండిలనే రామయ్య విగ్రహం అయోధ్యకొచ్చింది. చుట్టూరా ఫుల్ సెక్యూరిటీ. గుడి ముంగటికి రాగానే పెద్ద క్రేన్ కు బందవస్తు తాళ్లు కట్టి చిన్నగా బయటికి తీసిండ్రు దేవుణ్ణి. 200 కిలోల వజన్ ఉంటది. మరి చిన్నగా లోపటికి తీసుకుపోయిండ్రు. ఈ శిల్పే చెక్కింది. పేరు యోగిరాజు, ఉండేది మైసూరు. దేవుళ్ళ బొమ్మల చెక్కుట్లా పేరు పోయిండు. ఇప్పుడైతే బాలరాముని విగ్రహం బయటికి అగవడకుండా మొత్తం బట్ట చుట్టిండ్రు. పండుగ నాడే తీస్తారట. ఇంత పెద్ద విగ్రహాన్ని ఊరేగింపు తీయలేరు కాబట్టి 10 కిలోల వెండి విగ్రహం తయారు చేసిండ్రు. మధ్యాహ్నం 1:20 సంకల్పం చేసి లోపట పెట్టిండ్రు అయ్యవార్లు. పండుగ దగ్గరకు వస్తుంది కాబట్టి అయోధ్యల పనులు జోరుగా నడుస్తున్నాయి. చక్కటి సడకులు, గోడల మీద బొమ్మలు. ఇక రాత్రిపూట చూడుర్రి ఎట్లా చమక్కుమంటుందో. భక్తులు వచ్చేటోళ్ళు వస్తూనే ఉన్నారు. భజనలు, కీర్తనలతోటి మారు మోగుతుంది అయోధ్య. సరియు నదుల సవలతులు అరుచుకుంటానికి నీళ్ల మీద దేలే పోలీస్ కంట్రోల్ రూమ్ పెట్టిండ్రు. గిళ్ళు గాలి మోటార్ల భజనలు చేసుకుంటా బెంగళూరుకెళ్లి అయోధ్యకు చేరుకున్నారు. గుడి చుట్టూరా 1000 మందికి అన్నదానాలు చేస్తున్నారు భక్తున్నోళ్ళు. నేను తిరుపతి నుంచి వచ్చాను. ఇక్కడే అమ్మవారి మందిర్ లో ఎంప్లాయ్ గా వర్క్ చేస్తున్నాను. సుమారు 4000 మంది నుంచి 5000 మంది వరకు భోజనం చేస్తారు. एकदम परफेक्ट, बहुत अच्छे से सब एकदम बढ़िया व्यवस्थित होके खाना मिल रहा है. एकदम बहुत अच्छी सेवा है. ఇక ఢిల్లీలో రామయ్య పోస్టల్ స్టాంప్ విడుదల చేసిండు ప్రధానమంత్రి సారు. వినాయకుడు, హనుమంతుడు, జటాయువు రామాయణం చూపించిండ్రట. అట్లనే రాములవారి చరిత్రున్న 48 పేజీల వొయ్యిని బయటికిడిచిండ్రు. తిరుపతికి వెళ్లి 1,00,000 లడ్డూలు పంపుతున్నారు రాములవారి పండుగ కోసం. చిన్న లడ్డూలు తయారు చేసి ప్యాకెట్ల 2 పెట్టి ప్యాకింగ్ చేసిండ్రు. ఐతారం నాడు అయోధ్యకు చేరుతాయి. దేశమంతా సెంటర్ మంత్రులు, బీజేపీ లీడర్లు గుళ్ళు గోపురాలు శుద్ధి చేసే కార్యం పెట్టుకుంటే తెలంగాణలో మనోళ్ళు చేస్తున్నారు. అక్షింతలలో బాస్మతి బియ్యము, రేషన్ బియ్యం, జై శ్రీరామ్ బియ్యం ఉంటాయా? అక్షింతలే. దాని పవిత్రత తెలియకుండా ఇక హైదరాబాద్ శివారు ముచ్చింతల్ల ఓ ముత్యాల వ్యాపారి 3.5 కిలోల బరువుండే 9 అడుగుల ముత్యాల గజమాల ఏపిచ్చి పంపుతున్నాడు. 9 మంది కళాకారులు 9 రోజులు కష్టపడి అల్లిండ్రట. రామయ్య హారతి కార్యం కోసం మొగలు 108 కిలోల కర్పూరం తీసుకుపోయిండ్రు. సెంటర్ గవర్నమెంట్ జాబులు చేసేటోళ్లకు పండుగ నాడు ఒక పూట సెలవిచ్చింది సర్కార్. అయోధ్య రాములవారి వార్తలు ఇయాల్టికైతే గింతే.